నీ ప్రవృత్తులు ఇంకా చురుకుగా ఉన్నప్పుడు నీవు ప్రాణాహుతి ప్రసారాన్ని స్వీకరిస్తే ఆ ఉన్న ప్రవృత్తులే బలపడతాయి. బాబూజీ ఇంకా వివరంగా చెబుతూ, నీవు దొంగకు ప్రాణాహుతి ఇస్తే వాడు పరిపూర్ణమైన దొంగగా తయారవుతాడు అని అన్నారు. అందుకే నిర్మలీకరణ చేయకుండా ప్రాణాహుతిని ఇస్తే ఎక్కువ ప్రయోజనాన్ని సాధించలేము. కనీసం మనం అనుకున్న రీతిలో సాధించాలనుకున్నంతగా సాధించలేమని నేను ఎప్పుడూ భావిస్తూ ఉంటాను. అందుకే మౌలికంగా అత్యావశ్యకము, మన సాధనలో అత్యంత అవసరము అయినటువంటి నిర్మలీకరణ అంశాన్ని గురించి నేను నొక్కి చెప్పాను. నీవు ఎప్పుడైనా ధ్యానం చేయలేకపోయినా కనీసం సాయంకాలం నిర్మలీకరణను మాత్రం తప్పక చేసుకోమని అభ్యాసీలకు సలహా ఇస్తుంటాను. నిర్మలీకరణ ప్రాణాహుతి ప్రసారాన్ని స్వీకరించటానికి తగిన విధంగా మన పాత్రను శుభ్రంగా ఉంచుతుంది. నిర్మలీకరణ వల్ల కలిగే గొప్ప ప్రయోజనమిది.